హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనలో ఉప్మా అనేసరికి సగం మంది ఇష్టంగా తిన్నా కానీ మిగిలిన సగం మందికి ఉప్మా అనేసరికి అసలు ఇష్టం ఉండదు. కానీ ఇలా రాగిపిండితో చేసిన ఉప్మా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే రాగిపిండితో చేసినది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి ఉప్మాని హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రాగిపిండి ఉప్మా చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడవ్విన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు దోరగా వేగిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసుల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడగా 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా మరొక పక్కన ఒక గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే రాగిపిండిని తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని కొలుచుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాగిపిండి, అరకప్పు ఉప్మా రవ్వ కలిపి కప్పున్నర వరకు పిండిని అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పున్నర పిండికి 4 కప్పుల వరకు నీళ్ళని కొలుచుకుని తీసుకోవాలి. ఇలా నీళ్ళని కొలుచుకుని తీసుకున్నాక మరొక స్టవ్ పై పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోగా మరొక పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటా ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పుని వేసాను కదా. మనకి కావాలంటే నీళ్లు మరిగించుకునేటప్పుడైనా ఉప్పుని వేసుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిన తర్వాత అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ రాగి పిండి మొత్తం కలర్ మారిపోయి మనకి పిండి మొత్తం మాడిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఉప్మా చేసేటప్పుడు ఉత్తి రాగి పిండితో చేసామంటే మనకి ఉప్మా అనేది అంత రుచిగా ఉండదు. సో అందుకని అలా కాకుండా 1 కప్పు రాగి పిండికి అరకప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకుని చేసుకోవాలి. మనకి ఉప్మా కొంచెం పొడి పొడిగా రావాలంటే 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి ఈ రాగి పిండి కూడా బాగా వేగి మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక పక్కన నీళ్ళు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ నీళ్ళని స్లోగా పిండిలో కలుపుకుంటూ వేసుకోవాలి. మనం పిండిలో నీళ్ళు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేసామంటే ఈ రాగి పిండి త్వరగా గట్టిపడిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసిన తర్వాత పిండి ముద్దలు లేకుండా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి 2-3 నిమిషాల పాటు ఈ ఉప్మాని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి ఈ రాగి పిండి ఉప్మా కూడా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ హెల్తీగా రాగిపిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ ఉప్మాలో పంచదార వేసుకుని కానీ లేదా శనగపప్పు చట్నీ వేసుకుని కానీ తిన్నామండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇలా రాగిపిండితో సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.